మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో నేను డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకి టాప్ కాలేజ్ లిస్ట్ అనేది తయారు చేశాను. అండ్ అలానే సార్ మాకు రీజియన్ వైజ్ గా కూడా కావాలి. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద టాప్ కాలేజెస్, టాప్ 2020 కాలేజెస్ ఇన్ ఈచ్ రీజియన్. సో రీజియన్ వైజ్ గా చెప్తాను అండ్ అలానే మీకు తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చెప్తాను. ఎందుకంటే చాలా మంది హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళలు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ సెషన్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా రెండు విధాలుగా డిస్కస్ చేయబోతున్నాను. నెంబర్ 1 ఏంటంటే సార్ మా డిస్ట్రిక్ట్ లో లేదా మాకు దగ్గరగా ఉన్న డిస్ట్రిక్ట్ లో ఏ టాప్ కాలేజెస్ ఉన్నాయి ఆర్డర్ వైజ్ గా చెప్పండి టాప్ కాలేజెస్. సో నేను డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకి టాప్ కాలేజ్ లిస్ట్ అనేది తయారు చేశాను. అండ్ అలానే సార్ మాకు రీజియన్ వైజ్ గా కూడా కావాలి. ఎందుకంటే మేము ఏయూ రీజియన్ కిందకి వస్తాం, లేదా ఎస్వియు రీజన్ కిందకి వస్తాం, లేదా స్టేట్ వైడ్ కాలేజెస్ కూడా కొన్ని ఉన్నాయి సార్. యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కదా, వాటిలో రీజన్ ఏమి ఉండదు కదా, స్టేట్ వైడ్ గా ఉంటుంది కదా, అవి కూడా మాకు ఆర్డర్ వైజ్ గా చెప్పండి. రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద టాప్ కాలేజెస్, టాప్ 2020 కాలేజెస్ ఇన్ ఈచ్ రీజియన్. సో రీజన్ వైజ్ గా చెప్తాను అండ్ అలానే మీకు తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చెప్తాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు కొంతమంది రీజియన్ వైజ్ గా ఎంత దూరమైనా వెళ్ళి జాయిన్ కావడానికి ఇష్టపడతారు, వాళ్ళకి ఆ ఆర్డర్ కావాలి. కొంతమంది లేదు సార్ మా డిస్ట్రిక్ట్ లోనే నేను ఉందాం అనుకుంటున్నాను, సో మా డిస్ట్రిక్ట్ లో నాకేమన్నా టాప్ కాలేజ్ ఒకవేళ ఆర్డర్ పెడితే బాగుంటుంది సార్ అని చెప్పి ఈ విధంగా కోరే పిల్లలు ఉంటారు. కాబట్టి ఇద్దరు కూడా సో ఈ రెండిట్లో కూడా నేను చేయబోతున్నా. ఎక్కువ శాతం అమ్మాయిలు దూరం వెళ్లకుండా సేమ్ డిస్ట్రిక్ట్ లో ఏమైనా టాప్ కాలేజెస్ ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతా ఉంటారు. సో ఇది ఎక్కువ శాతం వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. దాదాపుగా కొంతమంది పిల్లలు దూరం వెళ్ళడానికి ఇష్టపడిన పిల్లలు, సేమ్ డిస్ట్రిక్ట్ లో ఉండడానికి ఇష్టపడే పిల్లలకి డిస్ట్రిక్ట్ వైజ్ అనేది ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ డిస్ట్రిక్ట్ లో ఉంటారు, అదే డిస్ట్రిక్ట్ చదువుకుంటారు అండ్ అదే రీజియన్ కింద కూడా వస్తారు కాబట్టి ఆ ఆర్డర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సరే, సో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ లిస్ట్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెట్టడం జరుగుతుంది, పీడిఎఫ్ ఫార్మాట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే మనకి రిజల్ట్స్ వచ్చేసి వెబ్సైట్ రిజల్ట్స్, దాని తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో మీకు ఈ లిస్ట్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎక్సెల్ షీట్ కూడా మీకోసం ఒకటి సపరేట్ గా తయారు చేశాను. ఆ ఎక్సెల్ షీట్ ని కూడా ఇప్పుడు మీకు చూపించి దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని యూజ్ ఎలా వాడాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీకు ఆల్రెడీ తెలిసి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, హ్యాపీగా వెళ్ళి జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ 2027 లో మీరు 12th క్లాస్ కావచ్చు, లేదా డ్రాప్ తీసుకుందాం అనుకున్న పిల్లలు కావచ్చు, 1 year పాటు మీరు ఒకవేళ మా దగ్గర కోచింగ్ తీసుకుందాము అని అనుకుంటే జేఈ గానీ ఎఫ్సెట్ గానీ ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే మేము ఉన్నామో, నేను ఐఐటి మద్రాసులో చదువుకున్నాను, మన నవీన్ సార్ మీకు తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నారు, సార్ మన IIIT లో చదువుకున్నారు. సో ముగ్గురం కూడా మాక్సిమం ఆఫ్లైన్ సెంటర్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము అచీవర్స్ బ్యాచ్ లో టీచ్ చేయబోతున్నాం. నాతో పాటుగా మ్యాథ్స్ జాషువా సార్ ఉన్నారు, ఆయన ఎన్ఐటి వరంగల్ లో బీటెక్ చేశారు, అంతా టాప్ టీచర్స్ ఇక్కడ టీచ్ చేస్తారు. సో ఇలాంటి బ్యాచ్ అచీవర్స్ బ్యాచ్ జాయిన్ కావాలనుకుంటే మీరు 12th క్లాస్ అయినా డ్రాపర్స్ అయినా లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో టు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇది మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్ కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. సో ఒకసారి మనం ఏపీ ఇప్సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన గవర్నమెంట్ అండ్ అటానమస్ కాలేజెస్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే, సో బేస్డ్ ఆన్ వాట్ సార్ అంటే ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ కావచ్చు, బ్రాంచ్ రెప్యుటేషన్ కావచ్చు, ఆటోనమస్ స్టేటస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లొకేషన్ అడ్వాంటేజ్ కావచ్చు, ఇవన్నీ చూసి కూడా మనం జనరల్ గా ఏదైనా ఒక కాలేజ్ లో జాయిన్ అవుతాం. స్టూడెంట్స్ జనరల్ గా జాయిన్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ ఎక్కువ శాతం స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చూసేది ప్లేస్మెంట్ చూస్తారు. సెకండ్ ఏంటంటే దీని యొక్క బ్రాండ్ అనేది చూస్తారు, దాని యొక్క బ్రాండ్ చూస్తారు. ఇక తర్వాత వచ్చేయన్ని కూడా కంఫర్ట్ జోన్ అనమాట. అది నాకు కొంచెం దగ్గరగా ఉంది, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు అందులో చదువుకున్నారు, బాగుందట, ఇదంతా కూడా అది ఎవరి ఇండివిజువల్ థింకింగ్ అది మారుతుంది అనమాట. మాకు దగ్గరగా ఉందంటే డిస్ట్రిక్ట్ వాళ్ళు మాకు దగ్గరగా ఉందని అనుకుంటారు. లేదు ఒక స్టూడెంట్ దూరంగా వెళ్దామని అంటే తనకి స్ట్రాంగ్ అందులో ఏం కావాలి? రెండు. నెంబర్ 1 ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయా, నెంబర్ 2 అది బ్రాండా కాదా, అది మంచి బ్రాండా కాదా, ఈ రెండు చూసిన తర్వాతనే పిల్లలు అందులో జాయిన్ కావడానికి ఇష్టపడతారు. అయితే నేను ఇప్పుడు అన్ని బ్రాంచెస్ ని కలిపి ఒకవేళ ఒక దగ్గర పెడితే కష్టం అవుతుంది కాబట్టి నేనేం చేసినానంటే ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా దాదాపుగా అందరు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ ఏం చూస్తున్నారంటే ప్లేస్మెంట్స్ చూస్తున్నారు అండ్ అలానే బ్రాంచ్ చూస్తున్నారు. బ్రాంచ్ అంటే సార్ నాకు సిఎస్సి కావాలి, సిఎస్సి లో స్పెషలైజేషన్ కావాలి సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి సిఎస్సి కి రిలేటెడ్ గా ఉన్న బ్రాంచెస్ లో టాప్ మోస్ట్ లో ఉన్న కాలేజెస్ ఏమున్నాయి, ఓకేనా? టాప్ మోస్ట్ లో ఉన్న కాలేజ్, ఎందుకంటే దాదాపుగా 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ 100 మంది ఉంటే అందులో 70 నుంచి 80 మంది స్టూడెంట్స్ సిఎస్సి లో జాయిన్ కావడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది రాకపోతే తర్వాత ఈసీకి వెళ్తారు. సో కాబట్టి ఆ ప్రయారిటీ ఆర్డర్ లోనే మీరు ఒకవేళ సిఎస్సి లో కనుక జాయిన్ కావాలంటే సిఎస్సి బ్రాంచ్ ఉన్నటువంటి కాలేజ్ అన్నిటి కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి 1 by 1 చూద్దాం. సో లెట్ us go into this టాప్ కాలేజెస్. మన ఆంధ్ర యూనివర్సిటీ అంతా కావచ్చు, ఇవన్నీ ఏమున్నాయి ఒకసారి మనం డిస్ట్రిక్ట్ వైజ్ గా చూద్దాం. ఫస్ట్ మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం కదండి. ఏంటి? ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ గా చూద్దాం, దాని తర్వాత రీజియన్ వైజ్ గా చూద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ నేను డిస్ట్రిక్ట్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం అంటే దాదాపుగా ఇప్పుడు ఫస్ట్ ఏయూ రీజియన్ కింద ఉన్నాయని మనం మాట్లాడుకుందాం. దీంట్లో కూడా మళ్ళీ టాప్ మోస్ట్ ఉంటుంది, ఎందుకంటే వైజాగ్ లో ఉన్నది టాప్ కాకపోవచ్చు, మేబీ మన దీంట్లో ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో ఉంది టాప్ అయి ఉండొచ్చు.
కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంది టాప్ అయి ఉండొచ్చు వీటికంటే కూడా. ఇదేంటంటే వైజాగ్ లో ఉన్న ఉన్న బీటెక్ కాలేజెస్ లో టాప్ కాలేజీ ఏంది, వైజాగ్ లో ఉన్న కాలేజెస్ లో టాప్ కాలేజెస్ ఏవి, వాటి ఆర్డర్. ఓకేనా. ఏయుసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏయుసిఈ, సో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత గాయత్రి విద్యా పరిషత్, దాని తర్వాత అనిల్. దీని యొక్క కోర్సు మీరు చూసుకోండి అమ్మా, వీటి యొక్క కోర్సు ఎంసెట్ కి సంబంధించిన కోర్సు ఉంటాయి, ఆ కోర్సు సపరేట్ గా మీకు ఇవ్వడం జరిగింది. ఏది డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము, ఆ డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ మీకు టాప్ చార్ట్ లో కూడా కనపడతా ఉంది, టాప్ చార్ట్ లో కూడా కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఆ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ఏఈకి సంబంధించిన కోడ్ ఏంటి, ఏయుసిఈ అని ఉంటుంది. దాని తర్వాత గాయత్రి విద్యా పరిషత్ సంబంధించిన కాలేజ్ కోడ్ ఏంటి, ఎందుకంటే మీరు రేపు కాలేజ్ కోడ్ కూడా చూసుకోవాలి, కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న కోడ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత అనిల్ నీరోడ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, దీనికి అనిల్ అనే పేరు ఉంటుంది. తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత రఘు ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ ప్రోగ్రామ్. సో ఇదనమాట టాప్ కాలేజెస్ ఇన్ వైజాగ్, విశాఖపట్నంలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ లిస్ట్ ఇది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పోదాం, ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ, ఈ రెండింటి కలిపి చూద్దాం ఒకసారి. దీంట్లో JN2K కాకినాడ, దాని తర్వాత ఆదిత్య యూనివర్సిటీ, నెక్స్ట్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత బోనం వెంకట చలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించింది అనమాట. ఇవి ఆర్డర్ ఆఫ్ ద కాలేజెస్ ఇన్ ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ. ఓకేనా, చూసుకోండి. ఈస్ట్ గోదావరి కాకినాడలో ఉన్న పిల్లలు మీరు ఈ ఆర్డర్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈస్ట్ గోదావరిలోనే మీరు చదువుకుందాం అనుకుంటే ఇది కాలేజెస్ యొక్క టాప్ ఆర్డర్. దాని తర్వాత వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు చూద్దాం. వెస్ట్ గోదావరి అండ్ ఏలూరులో విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు దీన్ని, అది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో SRKR ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, తర్వాత శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఉంది, దాని తర్వాత సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన 6 కాలేజెస్ కూడా ఇది ఆర్డర్ అనమాట, వెస్ట్ గోదావరి అండ్ ఏలూరుకి సంబంధించి ఈ ఆర్డర్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత కృష్ణా అండ్ NTR డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, సో ఈ వీటికి సంబంధించి ఒకసారి చూద్దాం. ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత అంటే PV సిద్ధార్థ పొట్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత శశిధర్ రావు ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి సెకండ్ ప్లేస్ లో ఉంది, తర్వాత లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, తర్వాత ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇవి టాప్ ఆర్డర్లలో ఉన్నాయి కృష్ణా అని NTR డిస్ట్రిక్ట్ సంబంధించి. దాని తర్వాత చూస్తున్నారు కదండి, రైట్, దీని అంతా కూడా PDF మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రకాశం కొద్దాం. ప్రకాశం ఇస్ ద లాస్ట్ డిస్ట్రిక్ట్ ఇందులో ఏఈ రీజన్ లో. సో ఇందులో రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత QAS కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, తర్వాత VRS అండ్ YRN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత BVSR ఇంజనీరింగ్ కాలేజ్. ఇవి ప్రకాశం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన టాప్ ఆర్డర్ కాలేజెస్. అంటే సార్ ఏఈ రీజియన్ లో ఒకవేళ చూసుకుంటే విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి 1, 2, 3, 4 అని చెప్పి ఇక్కడ దాకా ఈ కాలేజెస్ ఇట్లా లెక్క పెట్టాలా సార్ అంటే అట్లా కాదు. నేనేం చేశాను, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజెస్ లో టాప్ ఆర్డర్ ఏంటి, కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజెస్ లో అక్కడ ఒక 10 కాలేజీలు ఉన్నాయి అనుకోండి, నేను 5 కాలేజీలు తీసుకొచ్చా, ఆ టాప్ 5 కాలేజెస్ ఏంటి, అట్లా డిస్ట్రిక్ట్ కూడా మనం టాప్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, రైట్. సో ఇది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం SV రీజన్ వద్దాం. SV రీజన్ లో ఏంటి, ఫస్ట్ తిరుపతి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ ఏంటి, SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, తర్వాత JN2A కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలిగిరి, దాని తర్వాత మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ 2 సార్లు వచ్చింది, ఓన్లీ మనం 5 ఇవ్వాలి, రైట్, అపోలో యూనివర్సిటీ. సో ఇవి టాప్ ఆర్డర్ కాలేజెస్ లిస్ట్ అనమాట. ఇక్కడ మనకి ఇది తిరుపతి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి ఓకే టాప్ ఆర్డర్ కాలేజెస్. దాని తర్వాత కర్నూలు అండ్ నంద్యాలకు సంబంధించి చూసుకుంటే G. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, తర్వాత రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది సెకండ్ దాంట్లో, సేమ్ వచ్చిందమ్మా సారీ. తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని వచ్చింది, డాక్టర్ KV సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత సెయింట్ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. టోటల్ గా మీకు 5 కాలేజెస్ పెట్టాలి, మనం 5 కాలేజెస్ ఇచ్చేసాం. సో దీస్ ఆర్ ద 5 టాప్ కాలేజెస్ లిస్ట్ 1, 2, 3, 4, 5 ఈ విధంగా చూసుకోండి కర్నూలు అండ్ నంద్యాలకు సంబంధించి. దాని తర్వాత మనం అనంతపురం వద్దాం. అనంతపురంలో JN2A కాలేజ్ ఆఫ్ అనంతపురం ఉంది, తర్వాత శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇది, దాని తర్వాత అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, తర్వాత గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత PVKK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇవి కూడా 6 కాలేజెస్ ఉన్నాయి మన అనంతపురంలో టాప్ కాలేజెస్ లిస్ట్ అనమాట. ఈ ఆర్డర్ అంటే మీరు ఈ డిస్ట్రిక్ట్ లో పెట్టుకోవాలంటే ఈ ఆర్డర్ లో పెట్టుకుంటే కొంచెం బెటర్. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం అంటే విజయనగరం గురించి చూద్దాం. సో ఇందులో ఇక్కడ పడిందా అక్కడ పడాల్సింది, రైట్, JN2K కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మీరు ఇది అక్కడ పెట్టుకోండి. తర్వాత లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత అవంతిస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అకాడమీ, సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ MGMT, దాని తర్వాత అవంతి సేమ్ అదే ఇక్కడ వచ్చిన అవంతియే సేమ్ కాలేజ్. సో ఇవన్నీ కూడా టాప్ 5 లో ఉన్న కాలేజెస్ అండి శ్రీకాకుళం అండ్ విజయనగరం.
అది అక్కడ పడాల్సింది ఈ దగ్గర ఇక్కడ పడది, రైట్. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి నెల్లూరు ఉంది. నెల్లూరు అంటే ఎస్వి రీజన్ లో, ఇది ఏ రీజన్కి వస్తుంది కదా, ఇది ఏ రీజన్కి వస్తుంది కదా, ఇది ఎస్వి రీజన్కి వస్తుంది, రైట్. ఇప్పుడు ఇది నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్, ఏది నెల్లూరులో చూసుకుంటే ఫస్ట్ ది. తర్వాత ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నారాయణ మళ్ళీ ఒకసారి వచ్చింది. దాని తర్వాత గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పిబిఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇవి టాప్ 5 కాలేజెస్ ఇన్ నెల్లూరులో ఉన్న టాప్ 5 కాలేజెస్. సో ఇప్పుడు నేనేం చేసిన, మీ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కాలేజెస్ యొక్క ఆర్డర్ టాప్ ఆర్డర్ లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇది నేను మీకు పెట్టేటప్పుడే అక్కడ పెట్టేస్తాను, ఏది శ్రీకాకుళం విజయనగరం అక్కడ పెట్టేస్తాను. సో ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఇప్పుడు సార్ మాకు ఈ విధంగా కాకుండా మాకు ఎలాగ కావాలంటే బ్రాంచ్ వైజ్ గా, అంటే నేను సిఎస్సికి జాయిన్ అవుదాం అనుకుంటే నాకు బెస్ట్ కాలేజెస్ లిస్ట్ ఏంది, ఈసీకి ఎక్కడ బాగుంటది, సిఎస్సి ఎక్కడ బాగుంటది, ఈసీ ఎక్కడ బాగుంటది అంటే, ఒకవేళ నువ్వు సిఎస్సి చేద్దామని అనుకుంటే బెస్ట్ కాలేజెస్ బై బ్రాంచ్ ఒకవేళ చూసుకుంటే ఫస్ట్ సిఎస్సికి వెళ్ళాలని అనుకుంటే నువ్వు తీసుకోవాల్సింది జేఎన్టీయూకే కాకినాడ, తర్వాత ఏయూ తీసుకో, తర్వాత విట్టిఏపీ తీసుకోవచ్చు, తర్వాత ఎస్ఆర్ఎం తీసుకోవచ్చు, తర్వాత గాయత్రి విద్యా పరిషత్ తీసుకోవచ్చు, తర్వాత ఎస్వియు కూడా తీసుకోవచ్చు. ఎస్విలో మరి సిఎస్సి ఉందో లేదో, బట్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. అవి కూడా బెస్ట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కింద లెక్క. దాని తర్వాత అంటే నేను ఒక టాప్ 5 చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ టాప్ 5 చెప్పడం జరిగింది మీకు. దాని తర్వాత నెక్స్ట్ మీరు కోర్ ఇంజనీరింగ్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడ జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ తీసుకోవచ్చు, తర్వాత ఎస్యువి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, దాని తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, దాని తర్వాత ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆర్వీజేసీ అని ఉంటుంది దీని కోడ్. సో ఇవి టాప్ 4 కాలేజెస్ ఫర్ ద కోర్ ఇంజనీరింగ్. కోర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సార్, ఈసీఈ, ట్రిపుల్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి మనం చేద్దామని అనుకుంటే మాత్రం కోర్ ఇంజనీరింగ్ కి మీరు ఈ ఆర్డర్ లో పెట్టుకుంటే బెస్ట్, రైట్. సో ఇప్పుడు మనం రీజన్ వైజ్ గా చూద్దాం. ఫస్ట్ ఏయూ, తర్వాత ఎస్వియు, దాని తర్వాత మనం స్టేట్ వైడ్ గా ఉన్న యూనివర్సిటీస్ ఎవరైనా జాయిన్ కావచ్చు, అలాంటి యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఒకవేళ ఏయూ రీజన్ లో టాప్ 20 కాలేజెస్ కింద మీకు కావాలనుకుంటే ఏయూ రీజన్ లో ఫస్ట్ వచ్చేసి జేఎన్టీయూకే కాకినాడ, తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, తర్వాత గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 3rd ప్లేస్, నెక్స్ట్ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 4th ప్లేస్, 5th ప్లేస్ లో అనిల్ నీరేకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాని తర్వాత 6th ప్లేస్ లో జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం, దాని తర్వాత 7th ప్లేస్ లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ 8th ప్లేస్ లో ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్, దాని తర్వాత ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, 10th ప్లేస్ లో జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉంది. సో కొంతమంది ఇక్కడ భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా కావాలని చెప్పి కోరుకుంటారు. భీమవరం ఆ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా ఎక్కువ శాతం మంచి ర్యాంకులు వచ్చిన పిల్లలు కూడా కొంతమంది అందులో జాయిన్ అవుతారు. బట్ మనం ఒక ఆర్డర్ మాత్రమే పెట్టాలి కాబట్టి నేను ఆర్డర్ లో పెట్టేస్తున్నా. తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దట్ ఈస్ 11th వన్. 12th వచ్చేసి ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 13th వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత శ్రీవాసవి ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్. దాని తర్వాత ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎంజిఎంటి, అంతే కదండి, రైట్, ఎంజిఎంటి. దాని తర్వాత జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సారావుపేట. నెక్స్ట్ ఆదిత్యలో 2 రకాలు ఉన్నట్టుంది, సో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దాని తర్వాత ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ శశిధరిరావు మన ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ కాలేజ్, సారీ లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇవి టాప్ 20 కాలేజెస్ ఫర్ ఏయూ రీజన్ అండి. ఏయూ రీజన్ లో మీరు జాయిన్ అవడం అనుకున్న పిల్లలు ఎవరైతే సార్ నేను ఏయూ రీజన్ కిందకి లోకల్కి వస్తాను సార్, ఏయూకి లోకల్ సార్ నేను, మరి లోకల్ కాబట్టి నాకు ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి నేను ఇందులో బెస్ట్ కాలేజెస్ లిస్ట్ చెప్పండి సార్ అంటే మీకు టాప్ 20 కాలేజెస్ లిస్ట్ చెప్పాను. సో దీంట్లో 1-2 అటు ఇటు కావచ్చు. మీరు ఇప్పుడు నా లెక్క ప్రకారంగా నేను ఒకటి తీసుకుని వచ్చా, బట్ మీకు తెలిసి ఉండొచ్చు, అక్కడ లోకల్లో ఉన్న పిల్లలు కూడా తెలిసి ఉండొచ్చు, లేదు సార్ ఇది కొంచెం బెటర్ గా ఉంది సార్ దానికంటే అంటే 1-2 మీరు అటు మార్చుకోవాలనుకున్నా అది మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ఇదే లిస్ట్ అని చెప్పి ఉండదు, మనిషిని బట్టి లిస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కానీ ఏ ఇన్స్టిట్యూషన్ కానీ వీటికి నెంబరింగ్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంటాయి, ప్రతి ఇయర్ మారుతూనే ఉంటాయి. కాబట్టి సో మీకు కూడా తెలిసిందే ఏదైనా ఉంటే దీంట్లో ఏమైనా 1-2 చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్వి రీజన్ లో ఉన్న టాప్ 20 కాలేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, తర్వాత జేఎన్టీయూ అనంతపురం, నెక్స్ట్ జేఎన్టీయూ కలిగిరి, నెక్స్ట్ జేఎన్టీయూ అనంతపురం 2 సార్లు వచ్చింది సార్. నెక్స్ట్ వచ్చేసి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల, నెక్స్ట్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, తర్వాత నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ 9 టాప్ కాలేజెస్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకటి డైరెక్ట్ గా 2 times వచ్చింది, 9 కాలేజెస్ ఉన్నాయి. దాని తర్వాత మీరు చూసుకుంటే నెక్స్ట్ జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నారాయణ ఆల్రెడీ వచ్చింది, ఇక్కడ నారాయణ వచ్చిందండి, ఇది సైడ్ నారాయణ అక్కడ ఉన్నట్టు. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించింది, తర్వాత వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, తర్వాత కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,
తర్వాత గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి మీకు మొత్తం ఇక్కడ 9 అక్కడ 9 టాప్ 18 కాలేజెస్ ఇన్ ఎస్వియు రీజియన్ లో ఉన్న టాప్ 18 కాలేజెస్. ఇవి కాకుండా స్టేట్ వైజ్ గా కొన్ని యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో కూడా మాట్లాడుకుందాం, వాటి కూడా టాప్ వైజ్ గా మాట్లాడుకుందాం. సో ఎక్కువ శాతం పిల్లలు కానీ దీంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడేది విట్టేపోయండి. ఎందుకంటే విట్టేపి ఒకవేళ మనం డైరెక్ట్ గా ఫీజులు కట్టి కనుక జాయిన్ అవ్వాలంటే దాదాపుగా 4 లక్షల దాకా ఉంటుంది పర్ యానం, సంవత్సరానికి 4 లక్షలు ఉంటుంది. బట్ ఇందులో మీరు ₹1,00,000 జాయిన్ అయిపోవచ్చు, ₹1,00,000 కూడా ఉండదు, ₹1,03,000 ఏముంది. SRM కి విట్టి కొంచెం తక్కువే ఉంటుంది. అంటే విట్టి ఏపీలో మనం ఎంసెట్ త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఒక వెళ్తే విట్టిలో మీకు స్టేట్ వైడ్ అండి, SW అంటే ఇక్కడ స్టేట్ వైడ్, మరి కన్ఫ్యూజ్ అవ్వకండి, స్టేట్ వైడ్ గా ఉన్న యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్నా. సో విట్టి ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్ లో తీసుకోవచ్చు మీరు. దాని తర్వాత SRM యూనివర్సిటీ ఏపీ. అంటే ఇప్పుడు మీరు అనొద్దు సార్ అంటే విట్టి ఏపీ తోపు కాలేజా, తర్వాత SRM ఏపీ తోపు కాలేజా అంటే నేను డైరెక్ట్ గా పోయి డబ్బులు పెట్టి జాయిన్ అవ్వచ్చా? నేను డబ్బులు పెట్టి జాయిన్ అయ్యే దాని గురించి నేను ఇక్కడ చెప్పట్లే. నేనేం చెప్తున్నా, ఎంసెట్ లో మీకు ర్యాంక్ వచ్చింది కదా, ఆ ర్యాంక్ ఆధారంగా మీరు ఈ కాలేజ్ లో ఈ యూనివర్సిటీలో జాయిన్ అయితే బెస్ట్ అనమాట. అంటే తక్కువ ధరకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కానీ మనం డైరెక్ట్ పోయి తీసుకున్నాం అనుకోండి, అక్కడ 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది ఫీజు. అట్లా తీసుకోమని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఈ విధంగా విట్టి ఏపీ యూనివర్సిటీ కానీ SRM ఏపీ కానీ ఎంసెట్ ద్వారా పోతే సూపర్. తర్వాత విట్టి ఏపీలోనే మనకి 5 ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది, బీటెక్ ఎంటెక్ 2 చెప్తారు. తర్వాత విట్టి ఏపీనే మనకి 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ అది కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత ఆదిత్య యూనివర్సిటీ ఉంది, తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, దాని తర్వాత అపోలో యూనివర్సిటీ ఉంది, తర్వాత అన్నమాచార్య యూనివర్సిటీ, దాని తర్వాత గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, దాని తర్వాత భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, నెక్స్ట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ SPMVV సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించింది అనమాట. ఇవి మీకున్న ఒక టాప్ 11 స్టేట్ వైడ్ గా మనం ఒకవేళ చూసుకుంటే యూనివర్సిటీ రిలేటెడ్ గా ఉన్నాయి అనమాట. ఓకే, సో మీకు స్టేట్ వైజ్ మన డిస్ట్రిక్ట్ వైజ్ గా కావాలన్నా డిస్ట్రిక్ట్ వైజ్ గా ప్రొవైడ్ చేశాను. సార్ నాకు బ్రాంచ్ వైజ్ గా CSC కి టాప్ ఏంటి లేదా EC కి టాప్ ఏంటంటే ఆ వైజ్ గా మీకు ప్రొవైడ్ చేశాను. సార్ అట్లానే నాకు AU రీజన్ వైజ్ గా కావాలి, SVU రీజన్ వైజ్ గా కావాలి, లేదా స్టేట్ వైడ్ గా కావాలి సార్ అంటే అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఇవి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా టైం ఉంది, రిజల్ట్స్ రాలేదు, ఇంకా రిజల్ట్స్ రావాలి, దాని తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి మనకున్న. సరే ఇది ఒక బాధ లాగా ఉండొచ్చు, లేట్ అవుతా ఉంది మనకి రావడం అనేది, కానీ ఒక అదృష్టం ఏంటంటే మనకు చాలా టైం దొరికింది అనమాట. ఏ కాలేజ్ బెస్ట్, ఏ బ్రాంచ్ బెస్ట్ ఇవన్నీ తెలుసుకోవడానికి కొద్దిగా మీరు ఇప్పటి నుంచే దీని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో వర్క్ చేస్తే బెస్ట్ ఆప్షన్స్ ని మీరు దాంట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. మీకు వచ్చిన ర్యాంక్ కి బెస్ట్ కాలేజ్ రావడానికి అక్కడ ఆస్కారం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. సో ఈ వీడియో యొక్క దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, bye all. So before going, please like the video, share the video with your friends and please subscribe the channel. ఈ ఛానల్ తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బై ఆల్, సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్.